వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం ఫంక్షన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేయొచ్చు అని కూడా తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో మనం పైథాన్లోని ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్గా ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఎప్పుడైనా ఫంక్షన్స్ని యూజ్ చేసేటప్పుడు వాటిలో పారామీటర్స్ పాస్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వాటిని డిఫరెంట్ టైప్స్గా ఎలా పాస్ చేయొచ్చు అన్నది ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇప్పుడు ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ టైప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ మనం యూజ్ చేస్తే బై డిఫాల్ట్ మనం పారామీటర్స్ వాల్యూస్ని ముందుగానే అసైన్ చేసి ఉంటాం. ఇఫ్ మనం పారామీటర్స్ పాస్ చేయకపోతే ఆ డిఫాల్ట్ వాల్యూస్ పారామీటర్స్గా యాక్ట్ చేస్తాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మై ఫన్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసాము. ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి. ఇన్సైడ్ ది ఫంక్షన్లో మనం ఎక్స్ అండ్ వై వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్ అండ్ వై ఆర్ పారామీటర్స్. మనం y వాల్యూకి 50 అని ముందే పాస్ చేస్తున్నాం. సో దీన్ని డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అని అంటాం. ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఓన్లీ 1 పారామీటర్ మాత్రమే పాస్ చేసాం. ఇలా పాస్ చేసినప్పుడు ఈ వాల్యూ ఎక్స్ పారామీటర్కి అసైన్ అవుతుంది అండ్ y వాల్యూ ఆల్రెడీ డిఫాల్ట్ వాల్యూ ఉంది కాబట్టి ఆ వాల్యూ అసైన్ అయ్యి ఫైనల్గా ఎక్స్ అండ్ వై వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సపోజ్ మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు 2 పారామీటర్స్ని యూస్ చేస్తే ఈ డిఫాల్ట్ వాల్యూ మనం పాస్ చేసిన వాల్యూతో రీప్లేస్ అయ్యి మనం ఏదైతే పాస్ చేసామో అవి మాత్రమే ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ప్రోగ్రాంలో చూస్తే మనం ఓన్లీ 1 పారామీటర్ని కాల్ చేసాం అండ్ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్లో 2 పారామీటర్స్ ఉన్నాయి, ఎక్స్ అండ్ వై. మనం ఓన్లీ 1 పారామీటర్ని పాస్ చేసాం కదా, ఆ పారామీటర్ వాల్యూ ఎక్స్ వేరియబుల్కి అసైన్ అవుతుంది అండ్ డిఫాల్ట్ వాల్యూ ముందుగానే ఇచ్చాం కాబట్టి ఆ వాల్యూ అసైన్ అయ్యి ఎక్స్ అండ్ వై వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు రన్ చేస్తే ఎక్స్ వాల్యూ 10గా అండ్ వై వాల్యూ 50గా ప్రింట్ అయ్యాయి. అదే ఇక్కడ 10తో పాటు 100 అన్న వాల్యూని పాస్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తే ఎక్స్ వాల్యూ 10గా అండ్ వై వాల్యూ 100గా ప్రింట్ అయ్యాయి. ఒకవేళ మనం వాల్యూస్ కాల్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూస్ తీసుకొని ఆ వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి అండ్ మనం వాల్యూస్ పంపిస్తే మనం ఏమైతే పంపించామో ఆ వాల్యూసే ప్రింట్ అవుతున్నాయి. ఇప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసేటప్పుడు పారామీటర్స్తో పాటు ఆ పారామీటర్స్కి ఒక నేమ్ అన్నది అసైన్ చేస్తాము. ఆ అసైన్ చేసే నేమ్ని మనం ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసి ఉంటాం కదా, ఆ పారామీటర్స్లో మనం యూస్ చేస్తాం. సో ఇలా యూస్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే స్టూడెంట్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఇన్సైడ్ ది ఫంక్షన్లో మనం ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ని ప్రింట్ చేస్తున్నాం. ఫంక్షన్ కాల్ దగ్గరకు వచ్చేసరికి స్టూడెంట్ ఆఫ్ వెల్కమ్ అండ్ ఎవ్రీవన్ అని ఫస్ట్ కాల్లో మనం పాస్ చేస్తున్నాం అండ్ ఈ పారామీటర్స్ని పాస్ చేసేటప్పుడు ఒక్కొక్క పారామీటర్కి మనం ఒక కీవర్డ్ని అసైన్ చేసాం. వెల్కమ్కి ఫస్ట్ నేమ్ అండ్ ఎవ్రీవన్కి లాస్ట్ నేమ్ అని. ఇప్పుడు ఇది కాల్ అయినప్పుడు ఇక్కడ స్టూడెంట్ ఇంప్లిమెంటేషన్ దగ్గర ఫస్ట్ నేమ్ అనే పారామీటర్కి అసైన్ అవుతుంది, లాస్ట్ నేమ్ అనే వాల్యూ లాస్ట్ నేమ్ అనే పారామీటర్కి అసైన్ అవుతుంది అండ్ ఫైనల్గా ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అని ప్రింట్ అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే హలో స్ట్రింగ్కి లాస్ట్ నేమ్ అని, పైథాన్ స్ట్రింగ్కి ఫస్ట్ నేమ్ అని అసైన్ చేసాం. ఇప్పుడు మనం ఈ స్టూడెంట్ ఫంక్షన్ని కాల్ చేస్తే లాస్ట్ నేమ్కి ఏదైతే వాల్యూ అసైన్ అయి ఉంటుందో ఆ వాల్యూ అంతా లాస్ట్ నేమ్ అనే పారామీటర్కి అసైన్ అవుతుంది అండ్ ఫస్ట్ నేమ్ అనే కీవర్డ్కి ఏవైతే వాల్యూస్ మనం అసైన్ చేసామో అదంతా ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. ఫైనల్గా ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ప్రోగ్రామ్ చూసినట్లయితే ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్కి వెల్కమ్ అని అసైన్ చేసాం అండ్ లాస్ట్ నేమ్కి ఎవ్రీవన్ అని అసైన్ చేసాం. ఫస్ట్ నేమ్లో ఏదైతే అసైన్ చేసామో అది ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్కి వెళ్తుంది, లాస్ట్ నేమ్ అని ఏది అసైన్ చేసామో
అది లాస్ట్ నేమ్‌కి అని వెళ్తుంది. ఇక్కడ లాస్ట్ నేమ్‌కి హలో అని అండ్ ఫస్ట్ నేమ్‌కి పైథాన్‌ని అసైన్ చేశాం. సో, లాస్ట్ నేమ్‌లో ఏదైతే ఉందో ఆ వాల్యూ లాస్ట్ నేమ్ అనే వేరియబుల్‌కెళ్తుంది. ఫస్ట్ నేమ్‌లో ఏదైతే ఉందో ఆ వాల్యూ ఫస్ట్ నేమ్ అని ఎళ్తుంది. ఇప్పుడు ప్రింట్ చేస్తే వెల్కమ్ ఎవ్రీవన్ పైథాన్ హలో అని ఉంది. సో, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మెయిన్ యూజ్ ఏంటంటే మనం పంపించే ఆర్గ్యుమెంట్స్ ఒక కీవర్డ్‌కి అసైన్ చేసి పంపిస్తే అవి జంబుల్ కాకుండా మనకి కరెక్ట్ ఆర్డర్‌లో అవుట్‌పుట్ అన్నది ప్రింట్ అవుతుంది. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఫంక్షన్స్‌ని యూజ్ చేసేటప్పుడు మేజర్‌గా ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్‌ని యూజ్ చేస్తాం. సో, ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫంక్షన్‌ని మనం క్రియేట్ చేసాం కదా! నేమ్, ఏజ్ అనే ఫంక్షన్‌ని క్రియేట్ చేసాం. ఇక్కడ 2 పారామీటర్స్ లైక్ నేమ్ అండ్ ఏజ్ పారామీటర్స్‌ని మనం పాస్ చేసాం. అండ్ హాయ్ ఐ యామ్ మనం ఏదైతే నేమ్ పంపిస్తామో ఆ నేమ్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మై ఏజ్ ఈస్ ఏజ్ ఏదైతే మనం పంపిస్తామో ఆ ఏజ్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేమ్ ఏజ్ అండ్ నేమ్ ఏజ్ అని 2 టైమ్స్ మనం కాల్ చేస్తున్నాం. ఇక్కడ కేస్ 1 తీసుకుంటే నేమ్ ఏజ్ అని కాల్ చేసినప్పుడు సూరజ్ అండ్ 27 అని పాస్ చేసాం. ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్‌కి సూరజ్ అని అసైన్ అవుతుంది. ఏజ్ అనే వేరియబుల్‌కి 27 అని అసైన్ అవుతుంది. ఫైనల్‌గా ఈ ఫస్ట్ మెథడ్‌ని ఎప్పుడైతే కాల్ చేసామో అప్పుడు హాయ్ ఐ యామ్ సూరజ్ మై ఏజ్ ఈజ్ 27 అని ప్రింట్ అవుతుంది. కేస్ 2 దగ్గరకు వచ్చేసరికి ఈ మెథడ్‌ని కాల్ చేసినప్పుడు ఫస్ట్ మనం 27 పాస్ చేసాం. సెకండ్ మనం సూరజ్ అని పాస్ చేసాం. ఇలా పాస్ చేసినప్పుడు నేమ్ అనే వేరియబుల్‌కి 27 అని అసైన్ అవుతుంది. ఏజ్ అనే వేరియబుల్‌కి సూరజ్ అని అసైన్ అవుతుంది. ఇప్పుడు ఈ మెథడ్‌ని ఇంప్లిమెంటేషన్‌లో చూస్తే హాయ్ ఐ యామ్ 27 మై ఏజ్ ఈజ్ సూరజ్ అని ప్రింట్ అవుతుంది. అంటే మనం పారామీటర్స్‌ని ఏ ఆర్డర్‌లో అయితే పాస్ చేస్తామో అదే ఆర్డర్‌లో ఇంప్లిమెంటేషన్ దగ్గర కూడా పారామీటర్స్‌కి అసైన్ అవుతాయి. ఇప్పుడు ఆర్బిట్రరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్బిట్రరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ 2 టైప్స్‌గా డివైడ్ అయ్యి ఉన్నాయి. నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్‌గా. ఇప్పుడు నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ దగ్గరకు వచ్చేసరికి మనం myFun అనే ఫంక్షన్‌ని క్రియేట్ చేసాం. ఇక్కడ ఒకే ఒక్క పారామీటర్‌ని యూజ్ చేస్తున్నాం అండ్ దాని ముందు స్టార్ అని మనం ఇంక్లూడ్ చేసాం. ఇంప్లిమెంటేషన్ గురించి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మై ఫంక్షన్ అని కాల్ చేస్తున్నాం. కాల్ చేసినప్పుడు హలో వెల్కమ్ టు గీక్స్ ఫర్ గీక్స్ అనే పారామీటర్స్‌ని మనం పాస్ చేసాం. పాస్ చేసినప్పుడు ఈ పారామీటర్స్ అన్నీ కూడా ఆర్గ్వి అనే ఒక్క పారామీటర్‌లోనే స్టోర్ అవుతాయి. సో, ఇక్కడ ఆర్గ్వి అన్నది టపుల్‌గా కన్సిడర్ అవుతుంది. మనం ఎన్ని పారామీటర్స్ పంపించినా ఆ ఒక్క వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. అండ్ ఆ స్టోర్ అయిన వేరియబుల్ మనకి టపుల్‌గా ఉంటుంది. అండ్ మనకి ఆ వాల్యూస్ అన్నీ కావాలంటే ఫర్ లూప్ ద్వారా మనం ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేసుకోవచ్చు. హియర్ ఆ వాల్యూస్‌ని మనం అన్నీ ప్రింట్ చేసేందుకు ఫర్ లూప్ యూజ్ చేసాం. సో, నాన్ కీవర్డ్స్ ఆర్గ్యుమెంట్స్ మెయిన్ యూజ్ ఏంటంటే ఎన్ని పారామీటర్స్ పంపించినా ఆ పారామీటర్స్ అన్నీ టపుల్‌గా స్టోర్ అవుతాయి. ఇక్కడ మనం myFun అనే ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు పారామీటర్స్‌ని పాస్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఎన్ని పారామీటర్స్‌ని పాస్ చేసినా ఆ వాల్యూస్ అన్నీ ఆర్గ్వి అనే వేరియబుల్‌లో టపుల్‌గా స్టోర్ అవుతాయి. నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసేటప్పుడు స్టార్ సింబల్ యూజ్ చేయాలి మనం. అండ్ ఆ వాల్యూస్ అన్ని ప్రింట్ చేయడానికి ఇక్కడ మనం ఫర్ లూప్‌ని యూజ్ చేసాం. ఇప్పుడు రన్ చేస్తే అన్ని వాల్యూస్ మనకి ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. హియర్ ఇక్కడ మనం ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు మనం పారామీటర్స్‌ని పంపిస్తాం కదా! ఇలా పంపించేటప్పుడు ఈచ్ పారామీటర్‌కి ఒక వేరియబుల్‌ని అసైన్ చేస్తాం. ఇక్కడ గీక్స్ అనే స్ట్రింగ్‌కి ఫస్ట్ అని అసైన్ చేసాం. ఫర్ అనే స్ట్రింగ్‌కి మిడ్ అని అసైన్ చేసాం. గీక్స్ అనే స్ట్రింగ్‌కి లాస్ట్ అని అసైన్ చేసాం. సో, ఇలా ఎన్ని పారామీటర్స్ పంపించినా ఫైనల్‌గా కేడబ్ల్యూఆర్గ్స్ అనే
వేరియబుల్లో స్టోర్ అవుతుంది అండ్ ఈ వేరియబుల్ మనకి డిక్షనరీగా యాడ్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ అనేది కీ అండ్ గీక్స్ అన్నది వాల్యూగా మనకి యాక్ట్ చేస్తుంది. సో ఆ వాల్యూస్ని ప్రింట్ చేసేందుకు మనం ఇక్కడ ఫర్ లూప్ని యూజ్ చేసాం. మనం ఫంక్షన్ని కాల్ చేసి పారామీటర్స్ని పాస్ చేసేటప్పుడు ఆ పారామీటర్స్ అన్నిటికీ వేరియబుల్స్ని అసైన్ చేసి పాస్ చేసినప్పుడు ఆ ఐటమ్స్ అన్నీ మనకి ఓన్లీ వన్ వేరియబుల్లోనే స్టోర్ అవుతాయి అండ్ స్టోర్ అయిన వేరియబుల్ మనకి డిక్షనరీగా యాక్ట్ చేస్తుంది. సో ఆ డిక్షనరీలో ఉన్న అన్ని ఐటమ్స్ని ప్రింట్ చేయడానికి ఇక్కడ ఐటెం మెథడ్ యూజ్ చేసాం అండ్ ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసి మనం ఇక్కడ ప్రింట్ చేసాం. నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని మనం యూజ్ చేయాలంటే డబల్ స్టార్ని ఇక్కడ యూజ్ చేయాలి. ఇప్పుడు రన్ చేస్తే ఫస్ట్ ఈక్వల్స్ టు గీక్స్, మిడ్ ఈక్వల్స్ టు ఫర్, లాస్ట్ ఈక్వల్స్ టు గీక్స్ అని ప్రింట్ అయింది. సో ఇలా మనం ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు డిఫరెంట్గా పారామీటర్స్ని పాస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్. For more videos, subscribe to my channel. Thank you.